కామములు లేకుండా జీవితం ఉండదు. జీవం ఉంటుందంటే, జీవితం నడవాలంటే కోరికలు ఉండాలి. కోరికలు తెంచేసుకో అంటే సన్యాసం కాదు కదా, గృహస్థాశ్రమంలో ఉన్నాగా. ఇప్పుడు అలా ఉండుంటే అసలు ఆర్తా విషణ్ణ శిథిలాశ్చబీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్తనారాయణ శబ్ద మాత్రం అనేటువంటి మాటే రాదుగా. కోరికలు ఉండడం తప్పు కాదు, కోరికలు ఉండడం తప్పు, కోరికలు ఉండడం తప్పు అంటుంటారు కొంతమంది. కోరికలు ఉండడం తప్పు కాదు, కోరికలు ధర్మబద్ధమైనవా కాదా? నీ సంతానం, నీ వంశాభివృద్ధి కోసం నువ్వు వివాహం చేసుకో. నీ భార్య యందు కామబద్ధుడవై ఉండు, పరస్త్రీని తల్లిలాగా చూడు. అందుకని అహింసా సత్యమస్తేయ శౌచం ఇంద్రియ నిగ్రహం మాతృవత్ పరదారాశ్చ అన్నది అందుకని ధర్మం. అంతేగాని విశృంఖలత్వము పాశ్చాత్య సాంప్రదాయం కానీ భారతీయ సాంప్రదాయం కాదు. నియమబద్ధమైనటువంటి జీవనం గడుపుతూ తాను ఆనందంగా ఉంటూ సమాజాన్నంతటినీ ఆనందంగా ఉంచేటువంటి జీవన విధానమే సనాతన ధర్మం.